ఫుల్కా చపాతీస్కి ఎప్పుడు తినే గ్రేవీస్ కాకుండా ఈరోజు డాబా స్టైల్లో ఒక మంచి చామదుంపల మసాలా కర్రీ చేసుకుందామా. ఈ రెసిపీకి నేను 1/2 కిలో చామదుంపలు తీసుకున్నాను. వీటిని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తోలు తీసి ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలోకి చామదుంపల ముక్కలు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఉప్పు, కాశ్మీరీ కారం వేసి కలుపుకొని 30 నిమిషాలు నానబెట్టుకోవాలి. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె, చామదుంప ముక్కలు వేసి అన్నిటినీ బాగా వేపుకోవాలి. తర్వాత కడాయిలో కొద్దిగా నూనె, మసాలా దినుసులు వేసి వేపుకోవాలి. తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి వేయించి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిరపకాయ పేస్ట్, తరిగిన టొమాటో ముక్కలు వేసి కలుపుకోవాలి. ఇందులోకి కొద్దిగా పసుపు, కాశ్మీరీ కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు వేసి కలుపుకోవాలి. తర్వాత కొద్దిగా పెరుగు, నీళ్లు, వేపిన పల్లీల పొడి వేసి ఒక 5 నిమిషాలు మరగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా పంచదార, గరం మసాలా పొడి, నీళ్లు పోసి కలుపుకోవాలి. ఈ పాయింట్లో చామదుంప ముక్కలు వేసి మూత పెట్టి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఫైనల్ గా కొద్దిగా కసూరి మేతి, తరిగిన కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ అయిన డాబా స్టైల్ చామదుంపల మసాలా కర్రీ రెడీ. చేసిన వెంటనే బాగా వేడివేడిగా ఏదైనా రోటీతో పెట్టుకుని తింటే అబ్బా అదిరింది.